అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. పరిపాలనలో వేగం, సమన్వయం, లక్ష్య సాధనకు దిశానిర్దేశం చేసే ఉద్దేశంతో ఈ సదస్సు ఏర్పాటు చేశారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక అంశంపై విస్తృత చర్చ జరిగింది. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల అమలు, సంక్షేమ పథకాల ప్రగతి, జిల్లా స్థాయి సమస్యల పరిష్కారం వంటి అంశాలు ప్రధానంగా చర్చించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా న్యూస్ కరెస్పాండెంట్ దేవా సచివాలయం నుంచి అందిస్తారు. దేవా, చెప్పండి. ప్రియాంక, సచివాలయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత అయితే మాత్రం కలెక్టర్ల సదస్సు అయితే జరుగుతుంది. ఈ సమావేశంలో అటువైపు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే పొన్నం ప్రభాకర్, శ్రీధరబాబు, సీతక్క, వాహిటి శ్రీహరి, అడ్లూరు లక్ష్మణ్ వీరందరూ కూడా పాల్గొన్నారు. అంటే దాదాపు తెలంగాణలోని జిల్లా కలెక్టర్లు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మరీ ముఖ్యంగా 99 రోజుల పాటు అంటే మార్చి 6 నుంచి జూన్ 12 వరకు జరిగే అంటే ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై అయితే మాత్రం అటువైపు అధికారులు అయితే మాత్రం క్షుణ్ణంగా అంటే సీఎం రేవంత్ రెడ్డికి అయితే మాత్రం వివరిస్తున్నారు. ఈ సమావేశంలో అధికారులు కూడా పలు సూచనలు అయితే చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అంటే దాదాపు మనం చూసుకున్నట్లయితే సన్న బియ్యం అయితేనేమి, రేషన్ కార్డులు అయితేనేమి, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, 200 యూనిట్ల కరెంటు అయితేనేమి, అదేవిధంగా 500 సిలిండర్ అయితేనేమి, వీటన్నిటిపై అయితే కూడా ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్లాలని ఈ 99 రోజుల డేస్ ప్రోగ్రాంకు సంబంధించి అయితే మాత్రం గ్రామ స్థాయి, జిల్లా స్థాయి నుంచి అంటే అధికారులందరూ కూడా ఇందులో ప్రజాప్రతినిధులు కూడా భాగస్వామ్యం కావాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం అధికారులకు సూచనలు చేశారు. అదేవిధంగా అంటే కొంతమంది కలెక్టర్లపై అయితే కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు మనకు అందుతున్న సమాచారం. అంటే ఈ సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం అటువైపు కలెక్టర్లు అంటే సీఎస్ అనుమతి లేకుండానే డైరెక్ట్గా హైదరాబాద్కు వస్తున్నారని, అంటే 99 రోజుల పాటు జిల్లా కలెక్టర్లు అయితే మాత్రం ఆయా జిల్లాలకే పరిమితం కావాలని అయితే మాత్రం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా అంటే ఇప్పటికీ కూడా అంటే ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు అయితేనేమి అంటే లబ్ధిదారులకు ఏ విధంగా అందుతున్నాయని అయితే మాత్రం ఒక అవగాహన అయితే కొంత తగ్గిందని, ఈ అవగాహన అయితే మాత్రం ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అయితే మాత్రం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం అధికారులకు అలాగే జిల్లా కలెక్టర్లకు అయితే ఆదేశించారు. మొత్తం మీద కనుక ప్రస్తుతం అంటే దాదాపు మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా ఈ యొక్క కలెక్టర్ల సమావేశం అయితే మాత్రం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత అయితే జరుగుతుంది. అదేవిధంగా అంటే ఆ లబ్ధిదారులందరికీ కూడా అంటే ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి అలాగే అంటే రేషన్ కార్డులు అయితేనేమి, సన్నబియ్యం అయితేనేమి, వీటన్నిటికీ కూడా అంటే లబ్ధిదారులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని, అంటే ప్రతి ఒక్క లబ్ధిదారుకు అందాలని, అంటే ఎవరికీ అందకుండా పోకూడదని అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా అంటే మరీ ముఖ్యంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు అంటే 99 రోజుల పాటు జరిగే ప్రజాపాలన ప్రగతి నివేదికకి సంబంధించి అయితే మాత్రం మరీ ముఖ్యంగా ఈ కలెక్టర్ల సమావేశం అయితే కొనసాగుతుంది. అదేవిధంగా మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ కలెక్టర్ల సమావేశం ఎంతో కీలకంగా జరుగుతుందనే చెప్పాలి. ఈ సమావేశంలో ఆల్మోస్ట్ అందరు మంత్రులు కూడా పాల్గొన్నారు. అదేవిధంగా కొంతమంది కలెక్టర్లపై అయితే కూడా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా అంటే ఈ 99 రోజుల పాటు జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లాలకు సంబంధించి అందుబాటులో ఉండాలని, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ఈ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి నివేదికకు సంబంధించి భాగస్వామ్యం కావాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి జారీ చేసినట్లు మనకు అందుతున్న సమాచారం. కార్తీక్తో దేవా, వార్తా, సచివాలయం.